డాన్స్ వీళ్ళకి మంచి రీచ్ వచ్చింది తెలుసా. హాయ్ విజయ్. హాయ్ అపర్ణ. మీరు నేనే విలేజ్ స్టార్ స్టోరీస్ శ్రీధర్ సమ్మేటా. నీతోటి బక్క పిల్లం భయపడే మగుడు అపర్ణ నువ్వు కూడా గుర్తుపట్టలే. ఆడబిడ్డ మా అన్నయ్య షార్ట్ ఫిల్మ్ తీసిన. మీరా సార్? సార్ ఇన్ని రోజులు ఏమైపోయారు సార్? గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా? కావాలనే తీసుకున్నా. ఓ సార్ ఇలా వచ్చారు, కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అదే మీ ఇద్దరు ఓకే అంటే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేము ఎప్పుడూ రెడీ సార్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మీరు ఓకే అంటే ఈరోజే స్టార్ట్ చేద్దాం. మేము ఆల్వేస్ రెడీ. అయితే రెడీ, స్టార్ట్ చేద్దాం పా. చూసారు కదండి, విలేజ్ షార్ట్ స్టోరీస్లో మేము కొత్త కంటెంట్తో కొత్త కథతో మీ ముందుకు రాబోతున్నాం. ఆ కథ ఏంటో, ఆ కామామిష ఏంటో మీరంతా చూడాలంటే, మంచి మంచి వీడియోస్ రావాలంటే మా విలేజ్ షార్ట్ స్టోరీస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా విలేజ్ షార్ట్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణ, అపర్ణ, అపర్ణ టీ తీసుకురా. వస్తున్నా. టీ చాలా బాగుంది. అపర్ణ, వస్తున్నా. ఏంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళొచ్చేస్తాను. మన పెళ్ళైనప్పటి నుంచి ఫ్రెండ్స్ని కలవలేదు కదా, ఒక్కసారి వాళ్ళకి అలా కనిపించి వచ్చేస్తాను. ఓకే అండి. ఏమండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, మీరు తొందరగా అండి, నాకు బోర్ కొడుతుంది. సరే బంగారం, నేను ఒక్కసారి వాళ్ళని ఇలా కలిసి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు మాత్రం నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, ఓకేనా? బాయ్. బాయ్. అరే ఎంతసేపు లాగి కళ్ళు తెచ్చేందుకు ఇక్కడ పిట్ట పెట్టినోడు కూర్చున్నట్టు కూర్చున్నావు. ఆడ గౌడు తాడు ఎక్కద్దు, దిగద్దు, నాకు పోయొద్దు, నేను ఆనించెలు పట్టుకొని రావద్దా? పట్టుకొని వచ్చినాక ఇంకా నన్నే తిడతాను, నువ్వేమో చేసినట్టు ఇక్కడ కూర్చొని. మీరు కళ్ళు పోయిరా ఫస్ట్. ఇక పోతా పోయేనా, పోయకుంటే దాచుకునేందుకు తీసుకున్నా ఈ కళ్ళు. పట్టు పట్టు. బా శ్రీధర్ గౌడ్ ఏం కళ్ళు పోసిండ్రా? శ్రీధర్ గౌడ్ కాదు, సీన్ గౌడ్ది కళ్ళు. ఎప్పుడైనా జబర్దస్త్ కళ్ళు పోతాడు ఆయన. అవ ఏమైనా గిదే కళ్ళు తాగుడు, గిదే ఉండు, ఇక గివే ముచ్చట్లా రమ్మన్నాయి. మరి ఏం చేద్దాంరా? గిదేనా జీవితం? ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే. గోవాకు పోదాం, 10 రోజులు ఉందాం, ధూమ్ ధామ్ చేద్దాం. నీ బొందరా, నీ బొంద. నీ ఎవరిని చూసినా గోవా గోవా అంటారు. గోవాలో ఏం పాడవుతుందిరా? పోతే గీతే బ్యాంకాక్ లేదా థాయిలాండ్ పోదాం. బ్యాంకాక్, థాయిలాండా? ఏందిరా నువ్వు చెప్పేది? మరి మన లెవెలే వేరుంటుంది. అక్కడికి పోతే మసాజులు, అమ్మాయిలు, బిల్డింగులు, ఆ ఎంజాయ్ వేరు. పోతే గీతే అక్కడికి పోవాలి.
నీ బొందరా నీ బొంద పోవాలి. పోవాలరా అయితే. సరిపోయారు ఇద్దరును. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎంజాయ్ చేస్తారా, ఒకడేమో గోవా ఒకడేమో బ్యాంకాక్. భలే ఎంజాయ్ చేస్తారా, ఏం రంది లేదు మీకు. మాటలైతే కోటలు దాటుతానయ్యరా. సరే గాని నాకు కూడా ఒక బాటిల్ చెప్పండి. ఏ మా దగ్గర పైసలు ఎక్కడన్నా ఆ గౌడ్ను బతిలాడి ఒక బాటిల్ ఉద్దర తెచ్చుకున్నాం మేము. అరే ఒక్క బాటిల్ కళ్ళు ఇప్పించే డబ్బులు లేవు మీ దగ్గర. వాడేమో గోవా నువ్వేమో బ్యాంకాక్ అని తయారయ్యారా. అది కాదు కానీ మొన్న ఇచ్చిన 2000 రూపాయలు నాకు ఇప్పుడు ఇచ్చేయండి. ఏ ఇత్తం తీయరా అన్నా, గా 2000కే ఊరొడిచి దింకపోతానా అన్నా? అవకి తాగేటప్పుడే గమ్ముచ్చడిది అన్నా నువ్వు. అరే తెల్లారైతా అని తీసుకున్నారు కాదురా పైసలు, ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు అడుగుతానో ఇక్కడ అడుగుతానో అక్కడ అడుగుతానో అంటారేంద్ర మీరు. అరే రేపు గనక నా డబ్బులు ఇవ్వలేదు అనుకో బిడ్డ నా విశ్వరూపం చూస్తారు ఏమనుకుంటారా మీరు. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాం. విశ్వరూపం చూపిస్తాడట, విశ్వరూపం. ఈ బాటిల్ వేసిందంటే మన విశ్వరూపం ఏందో చూపిస్తాం. నమస్తే రాజన్న. నమస్తే నమస్తే, అంత మంచినా? మంచిగా రాజన్న. ఈయనకేమైంది ఇట్లా ఆగమాగం పోతాడు ఏందో ఏమో. ఏ హాయ్ రా. హాయ్ రా కొత్త పెళ్లి కొడుక. ఏంద్రా మీరు పొద్దున మంచిగా ఎంజాయ్ చేస్తానంటున్నది. ఏ మా సంగతి పక్కకు పెట్టరా, మాకు ఇది రోజు ఉండేదేనా. నువ్వేంది పొద్దుగానే గిట్ వచ్చినావు. ఏమన్నారా, పెళ్ళి అయి వారం అయిందో లేదో ఇంట్లో బొబ్బ మొదలైనట్టున్నది. ఏరా ఇంత కళ్ళు పొట్టి వేసిపోదామని ఇచ్చినావా? రేడి అబ్బా, నేనేదో మిమ్మల్ని కలిసిపోదామని వస్తే మీరేంద్ర గిట్లా చెప్తాను. పెళ్ళైనప్పటి నుంచి కలవలేదు కదా, ఓసారి కలిసిపోదామని గిట్ వచ్చిన. అయితే కానీ నీ కొత్త సంవత్సరం ఎట్లున్నదిరా? సిగ్గు పడతాడు పిల్లగాడు. ఊకుండ్రా మంచిగా ఉన్నది కానీ. నీ సిగ్గుపడు బాగానే ఉన్నది కానీ మురిసిపోయి ఇప్పుడే పెళ్ళానికి లొంగిపోకు. తర్వాత చెడు కూడా ఆడుకుంటది బిడ్డ నీతోటి. ఏమనుకుంటాను అర్థమైందారా? అవునరా, అది కూడా కరెక్టే. ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటారా? సపోజ్ నీ పెళ్ళం వంట వండింది అనుకో, వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి ఏమండి ఇది టేస్ట్ చూడండి అంటది. అప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తారా, సిగ్గుపడుకుంటూ అది బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. నీ బొందరా, నీ బొందా. ఏమైందిరా? బాగున్నా కూడా బాగలేదని చెప్పాలి, అప్పుడే మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అర్థమైందా రాజా? చిటికలే. అరే పెళ్ళాన్ని ఇప్పటి నుంచి వెళ్ళి అదుపులో పెట్టు, నేర్చుకో. లేకుంటే తర్వాత నెత్తిలెక్కి తైతక్కలు ఆడతారు, మర్చిపోకు. అరే తాగురా, ఇంకో గ్లాస్ ఆగిపోదుదా? అరే వాడు పోతే పోయాను కానీ ఇంకో గ్లాస్ పోయిరా. అరే ముచ్చట్లో మర్చిపోయి వీని కళ్ళు పోసడు మర్చిపోయినరా. ఇగోరా అయ్యి ఒక గ్లాస్ అయ్యి ఫస్ట్. అరే కళ్ళు తాగితే వాసన వస్తుంది కదరా, ఏమన్నా అంటదేమోరా. అరే ఇప్పటిదాకా చెప్పింది అంత తుట్టిదేనారా? ముందైతే తాగును. తప్పదంటావారా? తాగు, ఏం కాదు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. టీవీలలో చూస్తాను కదా, సెల్ఫీలు దిగుదామని బ్రిడ్జిలో వెహికల్ నూకేసుడు, తినేదానిలో విషం పెట్టుడు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు. అరే నేనేదో మిమ్మల్ని కలిసిపోదామని వస్తే మీరేంద్రా నాకు లేని పోని భయాలు చెప్తాను. అట్లుంటది మనతోని. నీ ఇంటి పోయి తాత పోయి కళ్ళు. ఎందుకైనా మంచిది, నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చెప్పినవి కూడా నిజాలే కదా. కేదార్నాథ్ కి 10K బడ్జెట్ లో హ్యాపీగా ఎలా వెళ్ళి ఏంటి ఇది చిన్న చిన్నగా గమ్మతున్నాయి అనుకుంటా.
సాంబార్లో విషం కలిపి భర్తను చంపిన భార్య. అమ్మో, ఏందిది? అసలు ఎటు పోతుంది లోకం? ఈ టేస్ట్ కనుక చూసాడనుకో అస్సలు వదిలిపెట్టాడు. ఏమండి, మీకు ఇష్టమని ఒకటి చేసా. ఏం చేసినవే? సాంబార్. ఏంది, నువ్వు కూడా సాంబార్ చేసినవా? హా. అమ్మా, ఇది కూడా సాంబార్ చేసి నన్ను టేస్ట్ చేయమంటుంది. కొంపతీసి దాంట్లో ఏం కలపలే కదా? ఓయ్, నువ్వు కూడా అంటే ఎవరేం చేశారా? అదేం లేదే, ఇంతకు ముందు నాకు ఇష్టం వచ్చినట్టు మా అమ్మ చేసేది కదా, నువ్వు చేసావంటే నాకు ఇష్టమని తెలుసుకొని నువ్వు కూడా చేసావా అని అన్నాను, అంతే. ఓహో, సరే టేస్ట్ చూడండి ఫస్ట్. అది కాదే, నువ్వు చేసిన సాంబార్ నేను టేస్ట్ చేయడం ఏంటి? నువ్వే నా ముందు ఒకసారి టేస్ట్ చేయి, నేను చేపిస్తాను. నేను చేశాను. పర్లేదు, నాకు ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. ఇది రియలైజేషన్. నాకైతే చాలా బాగుందండి. ఏంటండి, మిమ్మల్ని టేస్ట్ చేయమంటే నా వంట నన్నే టేస్ట్ చేయించారు. అది కాదే పిచ్చి మొక్కో, నువ్వు వేరు నేను వేరు కాదు కదా. నువ్వు టేస్ట్ చేస్తే నేను చేసినట్టే, నేను చేస్తే నువ్వు చేసినట్టే. నీకు బాగుంది అనుకో, నాకు కూడా చాలా బాగుంది. పోను వెళ్ళు. అనవసరంగా అప్పని అనుమానిస్తున్నానా? ఈ అమ్మ, ఈ అడ్డమైన న్యూస్లు చేయబట్టి ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో ఏం అర్థం కావట్లేదు. ఛ! ఇది లోపలికి వెళ్ళి చాలా టైం అయింది కదా, అంటే దానికి ఏం కాలేదన్నమాట. అంటే మనం సేఫ్ అన్నమాట. అనవసరంగా అనుమానిస్తున్నానేమో. హే, ఛే. ఏమైంది గట్టకుండుతాను? ఏం లేదండి, బోల్ తోమేటప్పుడు బకెట్ కాలు మీద పడింది. జాగ్రత్తగా ఉండాలని తెలియదా? అన్ని గివే పిచ్చి పనులు. ఏమండి, వర్షం వచ్చేలా ఉంది, బయట నా బట్టలు ఆరేసిన, తీసుకురావా ప్లీజ్. ఏంది, చెట్టంత మొగుణ్ణి, అందున నిన్ను కట్టుకున్న మొగుణ్ణి నేను నీ బట్టలు తీసుకురావాలా? ఏం మాట్లాడతాను నువ్వు? నేనేం తీసుకురాను, నీ బట్టలు తెచ్చుకోపో. దీనికి నిజంగానే ఛాన్స్ ఇచ్చేది ఉంటే నా నెత్తి మీదకి ఎక్కి తైతక్కలాడేటట్టే ఉంది. అస్సలు ఛాన్సే ఇవ్వద్దు. అసలు నేనకేమైంది? సడన్గా ఎందుకంత ముట్టుకున్నాను నా మీదకి? మొన్నటిదాకా మంచిగానే ఉండే కదా, ఏంది కొత్త మార్పు అసలు? చా, ఈ వర్షం ఒకటి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు తక్కువ అవుతుందో తెలియదు. ఏమండి, ఇది వచ్చాయి. అమ్మో, నేను అసలే దీన్ని తిట్టినా, దీంట్లో ఏం కలపలే కదా. విజయ్, ఏమైందిరా? 2 రోజుల నుంచి కనబడుతున్నావు. రా రా కూర్చోరా, మీ చెల్లె నీ కోసం స్పెషల్గా కాఫీ చేసింది, తీసుకో. అరే నేనత్తా మీకెట్టా తెలుసురా? నువ్వు వస్తానని ముందుగానే నాకు అట్లా వెళ్తుందిరా, నువ్వు తీసుకో. బా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. సరిపోయారు ఇద్దరును. సరే అండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తా. ఏ వద్దు, నేను తర్వాత ఒక 5 నిమిషాలు అయినాక తాగుతాను. తేనీరా, తెచ్చినాక ఇద్దరం తాగుదాం. వద్దులేరా, ముందు నువ్వు తాగు. చాయ్ అమృతం లెక్క ఉందిరా. సరే తాగురా, తాగు.
అరే రేపు సంఘంలో మీటింగ్ ఉందట, పొద్దుగాల రమ్మన్నారు. సరేరా, రేపు నువ్వు ఉంటే కలుద్దాం. ఏంద్రా అట్లా అంటావు? అదేరా, నువ్వు ఏదైనా పని ఉండి ఊరవతలకి అటు ఇటు పోతుంటావు కదా, రేపు నువ్వు ఉంటే కలుద్దామని చెప్తాను. ఓకే రైట్ రా. రైట్ రా. అరే ఎందుకైనా మంచిది, పోగానే ఫోన్ చేయి. పోయినాక ఫోన్ చేస్తాడు రా, పక్కనే కదా నా ఇల్లు. అదే ఏం లేదురా, దోస్తులం కదా మాట్లాడుకుందామని ఫోన్ చేయమంటాను. సరేనా? పోగానే ఫోన్ చేయి. ఓకే. అమ్మయ్యా. అక్కడ చూడండి మత్తడి ఎంత బాగుందో. ఏమండి ఒక్క సెల్ఫీ దిగుదామండి ప్లీజ్. వెళ్దాం, ముందు గుడి దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్దాం. ప్లీజ్ అండి, ఒకటే సెల్ఫీ, తర్వాత దర్శనం చేసుకుందాం. వామ్మో, ఇదేంది ఇక్కడ సెల్ఫీ అంటుంది? నిన్ననే వీడియో చూసినాం కదా, ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి సెల్ఫీ తీసుకుంటూ నెట్టేసింది. ఇది కూడా కొంపదీసి అదే పని చేయదు కదా. ఏమండి ఒకసారి రండి, ఒక్క సెల్ఫీ అండి ప్లీజ్. ఇక్కడ ఎంత బాగుంది చూడండి లొకేషన్. అబ్బా నేను రాను, కావాలంటే నువ్వే దిగు, నేను రాను. అరే నీకేమైనా మెంటలా? ఇంత మంచి లొకేషన్ పెట్టుకొని రానంటావేంటి? అసలు నీకు ఎంజాయే తెలీదు. ఎంజాయ్? నన్ను క్లోజ్ చేయాలని ప్లాన్ చేసి ఎంజాయ్ అని చెప్తానువా? నువ్వు ఎంతసేపు అన్నా దిగు, ఏమన్నా చేసుకో, నేను పోయి అక్కడ కూర్చుంటా. బాయ్ బాయ్. ఓ ఎంజాయ్ తెలీదు, పాడు తెలీదు, పోనీలే. అప్పన్నా, 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 ఏ అప్పన్నా, ఎన్నిసార్లు పిలవాలి? ఏమైంది ఇప్పుడు? అసలు నీకు మొగుడైన విలువ ఉందా? ఏహే, నీకు విలువేయకుండా నేనేం చేసినా? నువ్వేం చెప్తానో అంత కనబడుతూనే ఉన్నది. ఏం కనబడుతుంది నీకు? నాకు ఎదురు సమాధానం చెప్పడం నచ్చదు. ఎదురు సమాధానం చెప్పొద్దు. ఆగు, ముందు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అంత వింత వింత ప్రవర్తించుతాను అండి. చీటికి మాట కోపానికి వస్తాను. అసలు ఏమైంది నీకు? ఏమైందో నాకు ఎదురు సమాధానం చెప్పొద్దని ఇప్పుడే చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? అసలు నాకేమైంది? నేను ఎందుకు ఇట్లా చేస్తానా? నేను చేసింది రైటా రాంగా? వీడేంద్రు ఇట్లా డల్గా నడుచుకుంటూ వస్తాడు? ఏమైందిరా విజయ్ అట్లా డల్గా ఉన్నావు? ఓ ఆటేద్దామా? మీ వల్లనేరా. మేమేం చేసినావురా? మీరే చేసిండ్రా. ఇంటికి పోయి నా పిల్లాన్ని చూసినప్పుడల్లా మీరు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. అది మంచి చేసినా చెడు చేసినా ఏది చెప్పినా మీరు చెప్పిన మాటల వల్ల నాకు అన్ని అనుమానాలు వచ్చి అసలు నేను సుఖంగా ఉండలేకపోతానురా. నేనేం చేయాలో నాకు అర్థమైతే లేదు. అరే రోజులు మంచిగా లేవు, జాగ్రత్త పడతావు అని చెప్పినాం రా, కంతే. అరే సత్యం బతుకుతాం, కానీ మీరు చెప్పిన ముచ్చట్లు గుర్తొచ్చినప్పుడల్లా నేను రోజు చచ్చిపోతానా. ఈ అవ్వ ఇన్ని రోజులేమో పెళ్లి కావాలని కోరుకున్నా, ఇప్పుడు పెళ్ళి అయితే అసలు రోజు ఏం చేయాలి ఏం చేస్తానని నాకు ఏం అర్థమైతే లేదురా. అరే మీరు నా పెళ్ళం గురించి తెలుసుకోకుండా చెప్పిన మాటల వల్ల నా జీవితం నాశనం అయిపోయేటట్టుందిరా. అరే విజయ్, నిజం చెప్పినవురా. అరే ఒకరి సంసారంలో వీలు పెట్టే హక్కు ఎవరికీ లేదురా. అలాగని నీ భార్య గురించి నెగటివ్గా చెప్పే హక్కు కూడా ఎవరికీ లేదురా. భార్య అంటే బరువు కాదురా, మన బలం. అమ్మ తర్వాత మనల్ని అంతగా ప్రేమించేది భార్య ఒక్కతేరా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని సగం మంది వాళ్ళ సంసారాలు ఖరాబ్ చేసుకుంటున్నారా. ఈ బంధమైన ఒక స్టేజ్ వరకే ఉంటుందిరా, కానీ భార్యాభర్తల బంధం మాత్రం పోయేంత వరకు ఉంటుంది. విజయ్,
నువ్వు వెళ్ళి నీ భార్యతో సంతోషంగా కాపురం చేసుకో. కొత్తగా పెళ్ళైన చెప్పే మాటలు ఇవేనారా? ఇక మీరు మారారా? ఏం మనుషులరా? ఛీ! అపర్ణ, అపర్ణ, సారీ అపర్ణ, నన్ను క్షమించు. ఇంకోసారి మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉందాం ప్లీజ్. ఒక్కసారి